అందరికీ నమస్కారం. మిత్రులకు, శ్రేయాభిలాషులకు, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కూడా శ్రీ పరాభిరామ సంవత్సర శుభాకాంక్ష. ముందుగా ఈ విశ్వం ఎప్పుడు పుట్టింది, కాలం ఎలా మొదలైంది, ఈ ఉగాది ఎందుకు జరుపుకుంటాం అని ఆలోచిస్తే బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టే తరుణంలో సూర్యచంద్రులను, గ్రహాలను, నక్షత్రాలను, కాలచక్రాన్ని రూపొందించాడు. సృష్టి మొదలయ్యే తరుణంలో బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలను సోమకాసుడు అనే రాక్షసుడు అపహరించి సముద్ర అంతర్భాగంలో దాగి ఉన్నాడు. సృష్టి గమ్మించిపోయింది, కాలం ఆగిపోయింది. ఎలా అనే సమయంలో శ్రీ మహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్య అవతారాన్ని ధరించి సముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న రాక్షసుని సంహరించి వేదాలను తీసుకొచ్చి శుభ విజయ ముహూర్తమే ఈ ఉగాది. అందుకే అందరూ ఈ ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. వేదాలు చేతికి రాగానే బ్రహ్మదేవుడు కాలగణను లెక్కగట్టి మనిషి ఆయుష్ను, గ్రహగతుల స్థితులు నిర్ణయించాడు. అలాగే పరాభవ నామ సంవత్సరం అంటే అవమానంగా భావిస్తారు కాదు. పర అంటే ఆ పరాశక్తి, భవ అంటే బహుడు, ఆ శివయ్య, పార్వతీ పరమేశ్వరుల రూపమే ఈ పరాభవ నామ సంవత్సరం. అలాగే పరాభవను అవమానం చెందించకండి. దేనికోసం పరాభవం? మన ధైర్యాన్ని చూసి భయం పరాభవం చెందాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభవ సంవత్సరం అందరికీ మంచి చేకూరాలని, మంచి విజయాన్ని కలిగించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్ష. ధన్యవాదాలు.